సార్ ఈ మధ్య చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి అందరికీ. లైక్ గోల్డ్ పరంగా. మొన్నటి వరకు గోల్డ్ తగ్గిందన్నారు. ఇప్పుడేమో పెరిగిపోయింది. సో, ఇప్పుడు రాబోయే 1, 2 మంత్స్‌లో గోల్డ్ పెరుగుతుందంటారా? తగ్గుతుందంటారా? ఇండియన్ ట్రెడిషన్స్ చూసుకుంటే మేడం, హ్మ్. గోల్డ్ అంటే పిచ్చి. అదైతే నిజమే. ఓకే. ఆడవాళ్ళమండి గోల్డ్ కొనుక్కోవాలి. కొనుక్కోండి. కొనుక్కోండి గానీ ఎంత కావాలో అంతే కొనుక్కోండి. హ్మ్. మిగతాది డిజిటల్ ఫామ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది అనుకునేటప్పుడు, ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి అనుకునేటప్పుడు గోల్డ్‌లో, ఫిజికల్ గోల్డ్ అంతా కొనుక్కోకండి. సెక్యూరిటీ, సేఫ్టీ ఎక్కడ ఉంది చెప్పండి? అప్పుడు బిస్కెట్లు కొనుక్కుంటామండి గోల్డ్. బిస్కెట్లైనా కొనుక్కోవచ్చు. మీరు ఎక్కడ సేవ్ చేస్తారు? సెక్యూరిటీ ఎలాగుంటుంది? రేపు దొంగతనం అయితే బ్యాంక్‌లో పెడతామండి. బ్యాంక్‌లో పెడితే మీకు 5 లక్షలు సమ్ ఇన్సూరెన్స్. హ్మ్. ఎంతవరకు? కొంచెం ఇంట్లో పెట్టుకుంటాం, కొంచెం బ్యాంక్‌లో అవును. పెట్టుకుంటాం, మరి కొంచెం అవును. ఇన్వెస్ట్‌మెంట్ ఇప్పుడు ఏదైనా ఫర్ చేస్తాం. ఎగ్జాంపుల్ మీరు ఒక 50 లక్షలు గోల్డ్ బ్యాంక్‌లో పెట్టారు. హ్మ్. లేకపోతే మీ ఇంట్లో పెట్టుకున్నారు. హ్మ్. పోయింది. మీరు ఇన్సూరెన్స్ అయితే చేయించుకోరుగా? గోల్డ్‌కి ఇన్స్యూరెన్స్ కూడా ఉంటుందా? ఉంటది. ఆహా! ఎందుకంటే థెఫ్ట్ ఈ ఇల్లు ప్రతి దానికి ఇన్సూరెన్స్ ఉంటది. హ్మ్. సో, చేయించుకోరు. హ్మ్. సో, నేను చెప్పేది ఏంటంటే మేడం, ఇప్పుడు ఇన్సూరెన్స్ గురించి వెళ్ళకండి. మనం ఇన్వెస్ట్మెంట్స్ గోల్డ్ ఎలాగ పర్ఫార్మెన్స్ చేస్తుందని మాట్లాడదాం. హ్మ్. సో, 1,59,000 పర్ 10 గ్రామ్స్ 24 క్యారెట్ గోల్డ్ ఇప్పుడు ఉంది. హ్మ్. రైట్. ఇప్పుడు జనరల్గా ఏం చేస్తుంటారంటే మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు ఫిజికల్ గోల్డ్ కొనేస్తుంటారు. అవును. పెళ్ళిళ్ళకని దీనికి అమ్మాయిలు పాప ఉంది దీని ఉందని చెప్పి కొంటుంటారు. యెస్. రైట్. కరెక్టే. బట్ ఎంత కావాలో అంత కొనుక్కోండి. హ్మ్. ఇన్వెస్ట్మెంట్ పరంగా మాత్రం ఆలోచిస్తే, అంటే మీరు గోల్డ్ కొని దాని మీద వెల్త్ క్రియేట్ చేద్దాం అనుకునేటప్పుడు హ్మ్. గోల్డ్ ఒక్కటే ఆప్షన్ కాదు. హ్మ్. సో, ఈక్విటీస్ ఉంటాయి, డెప్ట్ ఉంటుంది, హ్మ్. కమోడిటీస్ ఉంటాయి.